తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్సీ కోదండరామరెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడగడం జరిగింది. మేడిగడ్డ మాదిరిగానే సుందిల్ల గాని అన్నారం బ్యారేజ్కు ఏమైనా ప్రమాదం ఉందా లేదా అని అడిగిన ప్రశ్నకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేదు సార్, అన్నారం సుందిల్ల బ్యారేజీలు సేఫే అని అర్థం వచ్చే విధంగా ఒక పత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి అన్నారం సుందిల్ల బ్యారేజీలు సేఫ్ అయినప్పుడు ఈ అన్నారం బ్యాక్ వాటర్ను ఎందుకు ఆపలేదు? ఆ సుందిల్ల బ్యారేజ్ గేట్లను మొత్తంగా ఎందుకు ఉడవికి పారేసిండ్రు? ఈ నీటి కరువు రావడానికి ఇప్పుడు ప్రథమ కారణం ఎవరు? ఇది ఎవరిని ముంచడానికి, ఏ రైతాంగాన్ని మోసం చేయడానికి మీరు ఈ ఎత్తుగడ ఎందుకు వేయవలసి వచ్చింది? లోకల్గా ఉన్న మంత్రి గారి సహకారంతో హైదరాబాద్ మొత్తం ఇసుక అమ్ముకోవచ్చు. అక్కడ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ మా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఉన్నారు. వీళ్ళ మొత్తం కనసాయిగాల్లో మొత్తం మంతని నియోజకవర్గంలో కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ ప్రముఖంగా ఉన్న బ్యారేజీలు వీటి కింద నీళ్లు లేకుండా చేస్తే ఈ ఇసుక మొత్తం హైదరాబాద్కు తరలించకపోవచ్చు అనే చందంగా మీరు ఒక పెద్ద ప్లాన్ వేసి ఈ ఇసుక తరలించడానికి ఒక చుక్క కూడా నీరు లేకుండా ఇక్కడ చేసిన పరిస్థితి మీరు గత ప్రభుత్వంలో చూసుకుంటే నిండుకుండలా ఉన్న గోదావరి కనీసం ఒక చుక్క లేక ఒక పశువు వచ్చినా కానీ ఒక పక్షి వచ్చినా కానీ ఎవరైనా చనిపోయిన వాళ్ళు వస్తే దానం చేసుకొని నీళ్లు చల్లుకోవడానికి కూడా ఒక చుక్క లేకుండా చేసిన పాపం ఇది మీకు తగలకుండా పోదు. మీరు కాసులకు కకృతి పడి మీరు పెట్టిన విధానాలు మీకు కూడా అర్థం కాదు. అందుకని ఈ కర్మ ఫలితం మీ అందరికీ ఇది తొందరలోనే జరుగుతుంది. ఒక పక్షి కూడా, ఒక కనీస చిన్న జంతువు కూడా ఇక్కడ ఒక చుక్క నీరు తాగలేని పరిస్థితి ఉన్నది. ఈ గోదావరి నదిలో సజీవంగా ఉన్న గోదావరి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా 365 రోజులు ఒక పాయ ఇక్కడ వెళ్తూనే ఉండేది. అది 365 రోజులు ప్రవహిస్తూనే ఉండేది. అంతని మంత్రి గారి అడుగు మహత్యమో, ముఖ్యమంత్రి గారి అడుగు మహత్యమో, లేకుంటే మీ అందరి అడుగుల మహత్యమో తెలియదు. కానీ ఇక్కడ సజీవంగా ఉన్న గోదావరిని నిర్జీవం చేసి కనీసం మనుషులకు కాదు కదా, కనీసం పశువులకు కూడా ఉపయోగకరంగా లేకుండా దీన్ని చేసి ఓన్లీ మీ అధికార పార్టీ, మీ బినామీలకు, మీ కాంట్రాక్టర్లకు, మీ పెట్టుబడిదారులకు ఈ గోదావరి ఇసుకను అమ్ముకునే విధంగా మీ చర్యలన్నిటినీ ఈ తెలంగాణ ప్రజలు, మా మంతని నియోజకవర్గ ప్రజలు అందరూ గమనిస్తున్నారు. మీరు తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడకముందే కనీసం వచ్చే వర్షాకాలం పంటకైనా, వచ్చే వేసవికాలం వరకైనా కానీ ఆ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆ భగవంతుడు మీకు కనీసం బుద్ధి ప్రసాదించి ఈ గోదావరిని మళ్ళా నిండుకుండలాగా చేయాలని, ఆ బుద్ధి మీకు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. జై హింద్, జై తెలంగాణ.